హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి బయలుదేరాను. సో ఇది కైతలాపూర్ గ్రౌండ్స్లో పెట్టారు, కూకట్పల్లి. సో నేను ఇప్పుడు ర్యాపిడోలో బయలుదేరాను, ఎందుకంటే అక్కడ పార్కింగ్ ఇబ్బందిగా ఉందని. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటారు కదా, సో ఈరోజు అందుకని నేను ర్యాపిడోలో స్టార్ట్ అయ్యాను. సో ఇదిగోండి, అక్కడెక్కడో దూరంలో హాట్ ఎయిర్ బెలూన్ కనిపిస్తుంది కదా, అక్కడే. సో వెళ్తున్నాను. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి, ఇది రెబెల్ స్టాండ్ జోన్ ఎంట్రీ. జనాలు అయితే చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో నాకు ఇంకా పాసెస్ అనేది రాలేదు, మా ఫ్రెండ్ కోసం వెయిటింగ్. వాడు పాసెస్ తీసుకొస్తా అన్నాడు. సో ఇదిగోని ఫ్యాన్స్ అయితే చాలా రచ్చ చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు హంగామా. సో చిన్న పిల్లలు కూడా వదలట్లేదు అసలు మా ప్రభాస్ని అసలు. ఇదిగోండి, నాకు ఇప్పుడే వచ్చింది పాస్ వచ్చింది. ఇదిగోండి, నాది వచ్చి రాజాసాబ్ గ్యాలరీ జోన్. మొత్తం 3 జోన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్ గడ ఇంటర్వ్యూ కూడా ఇచ్చేస్తున్నాడు. సో ఇప్పుడే నేను మా ఫ్రెండ్ లోపలికి వచ్చాము, డార్లింగ్ జోన్ లోపలికి వచ్చాము. ఎందుకంటే మా రెబల్ సబ్ గ్యాలరీ జోన్ అనేది ఫుల్ అయిపోయిందంట. సో డార్లింగ్ జోన్లో కుదలేరు. దీని ముందు ఇంకా 3 జోన్స్ ఉన్నాయి, అన్నీ ఫుల్ అయిపోయినాయి. సో ఇదిగోండి, హడావుడి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా 7 అవుతుంది, ఇంకా ఈవెంట్ అనేది స్టార్ట్ అవ్వలేదు, ఇంకా ఎవరు రాలేదు అనుకుంటా. సో ఇదిగోండి, ఇప్పుడే సుమక్ వచ్చింది, ఇప్పుడే స్టార్ట్ అయింది ఈవెంట్ అనేది. యా, ఫైనల్లీ ఈవెంట్ అనేది స్టార్ట్ అయింది. శ్రేయస్ మీడియా మేనేజ్మెంట్ వచ్చి టెస్ట్ తీసారు ఇప్పుడే ఈవెంట్కి. సో ఎస్కేన్, మన ఎస్కేన్ వచ్చారు, మారుతి గారు వచ్చారు. ఫస్ట్ వచ్చి ట్రైలర్ వదిలేరు. హీరోయిన్స్ అందరూ ఎంట్రీ ఇచ్చారు. చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ చేసాము అసలు, రచ్చ చేశారు. నిధి పాప కూడా వచ్చింది ఇప్పుడే. రాజాసాబ్ వచ్చేస్తాడు ఆయన, ఉన్నారో లేదో వెంటనే వచ్చేసారు మా డార్లింగ్ ప్రభాస్. ఇదిగోండి, చాలా హ్యాపీగా ఉంది, చాలా రోజులైంది ఇలా చూసి మా డార్లింగ్ ప్రభాస్ని. ఎంత బాగున్నాడో చూసారు అసలు. ఇప్పుడే స్పిరిట్ షూటింగ్ నుంచి వచ్చారంట, డార్లింగ్ చెప్పాడు. మరి ఎంతమంది వచ్చారంటే జనం అసలు. ఆ చలిలో కూడా 4 గంటలు అలాగే నుంచున్నారు అందరూ, ప్రతి ఒక్కరుని. చాలా కూల్గా ఉంది అసలు టెంపరేచర్ బయట. మా డార్లింగ్ కోసం అంటే ఎంతసేపు అన్న వెయిట్ చేస్తారు అనుకోండి, తప్పదు ఇంకా. సో ఫైనల్లీ ఎన్ని రోజులైంది ఇలా చూసి మా డార్లింగ్ ప్రభాస్. డార్లింగ్ పిలక అదిరిపోయింది మామూలుగా. సో ఇది ఎమోషనల్ మూమెంట్, డైరెక్టర్ మారుతి గారు కొంచెం ఎమోషనల్ మూమెంట్. సో ఫైనల్లీ మా అన్న స్పీచ్ స్టార్ట్ చేయండి. సో డార్లింగ్ ఈరోజు ఎక్కువసేపు మాట్లాడాడు, అది అందరికీ చాలా హ్యాపీ అనిపించింది. సో ఫైనల్లీ ఈవెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది గైస్. సో మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే చాలా ఎక్కువ కూలింగ్గా ఉంది, వెంటనే వెళ్ళిపోవాలి, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉన్నది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ గైస్.